మహిళకు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసగించిన సిఆర్పీఎఫ్ జవాన్. ప్రేమ పేరుతో లైంగికంగా వాడుకున్న వైనం. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న బాధిత కుటుంబం. హిరమండలం పోలీస్ స్టేషన్ పరిధి ఘటన. వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో గల పల్లెటూరికి చెందిన దళిత అమ్మాయిని 7 సంవత్సరాలుగా ప్రేమ పేరుతో నమ్మబలికిన శ్రీకాకుళం జిల్లా భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన కుట్నాల చంద్రశేఖర్ అలియాస్ మహేష్. బాలికకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుండి ప్రేమిస్తున్నానని వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి 7 సంవత్సరాల కాలంగా అమ్మాయితో ప్రేమాయణం సాగించి తీరా ఉద్యోగం రాగానే మొహం చాటేశాడు. వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులతో కలిసి నిలదీయగా పెళ్లికి ససేమేరా అనడంతో హిరమండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు పోలీసువారు స్పందించకపోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేయగా జవాన్పై ఫోక్సో చట్టం 11 మరియు బిఎన్ఎస్ 69, 49 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. లైంగిక దాడి జరగడం వల్ల సెక్షన్ 6, 8 వర్తింపచేయకుండా 11 మాత్రమే కట్టడం ఇంతవరకు అబ్బాయిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయకపోవడంతో పోలీసులపై బాధిత అమ్మాయి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా విచారణలో భాగంగా బాధితురాలు శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ లాడ్జిలో నిందితుడి పుట్టినరోజు నాడు కలిశామని తెలుపగా సదరు లాడ్జి యాజమాన్యం ఆ తేదీల రికార్డులు దొంగతనానికి గురి అయ్యామని చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడమని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొట్నాల చంద్రశేఖర్ భామిని మండలం చెందిన అబ్బాయి మా ఊరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవారు సార్. అప్పటి నుంచి నాకు పరిచయము. నా వెంట తిరుగుతూ, నేను చిన్నప్పటి నుంచి నా వెంట తిరుగుతూ నాకు చాక్లెట్స్ ఇస్తూ, గిఫ్ట్స్ ఇస్తూ నా వెంట పడేవాడు. నాకు భయం వేసి వద్దని చెప్పినా సరే నా వెంట పడి నన్ను ఆఖరికి తనకు వెంట నేను కూడా వెళ్ళేలా నన్ను చేసి అన్ని విధాలుగా నన్ను వాడుకొని తనకి నేను 10th లో ఉండేటప్పుడు తనకు సిఆర్పీఎఫ్ జవాన్ గా జాబ్ వచ్చింది సార్. వచ్చాక తను ఎప్పుడు వచ్చే ప్రతిసారి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేదంటారు డేస్కి రావడానికి. నన్ను శ్రీకాకుళం శ్రీ బాలాజీ లాడ్జ్కి తీసుకెళ్లి అక్కడ శారీరకంగా వాడుకొని చాలా దగ్గరలు తిప్పి దాన్ని ఇచ్చేసి నన్ను ఇంట్లో మోసం చేసి ఇప్పుడు వేరే సంబంధానికి రెడీ అవుతున్నాడు. అది తెలిసి నేను హిరమండలంలో కేసు పెట్టాను సార్. కేసు పెడితే వాళ్ళు యాక్షన్ అంతగా తీసుకోలేదు. ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తే సారు అబ్బాయికి పిలిపించండి, మ్యారేజ్ చేయండి, వాళ్ళిద్దరికి ఎక్కడైతే సంబంధం అయిందో వాళ్ళకు తెలియజేయండి అని చెప్పారు సార్. అప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇది అబ్బాయికి తీసుకురావడం అవ్వదు, ఇక్కడ లేరు కదా, అస్సాంలో ఉన్నారు, కేసు కడితేనే తీసుకురావడం అవుతుంది అని చెప్పి ఇప్పటి వరకు 10 days అవుతుంది కానీ అబ్బాయి తీసుకురాలేదు సార్. వాళ్ళు ఇవంతా సిఎస్ఆర్ వాళ్ళు ఫేవర్ గానే మాట్లాడుతున్నారు, నాకు అన్యాయం చేస్తున్నారు సార్. అక్కడికి ఇక్కడ నాకు తిప్పుతున్నారు. తిప్పి ఇప్పుడేమో కేసు అలా ఇచ్చేయకంటే నన్ను చాలా మోసం చేసినట్టు అనిపిస్తుంది సార్. అబ్బాయి వైపు ఫేవర్ గా ఉంటున్నారు. నాకు అన్యాయం చేస్తున్నారు సార్. అందుకే నేను ఇలా చేయాల్సి వస్తుంది ఈ రోజుకి. కొత్తూరు సిఏ గారు ఇవంతా నన్ను ఏ లాడ్జి తిరిగావు, అక్కడ తీసుకెళ్తానని అంటున్నారు సార్. మొన్న నైట్ 11 వరకు నాకు స్టేషన్ లో ఉంచేశారు. ఇప్పుడే నువ్వు వైజాగ్ తీసుకెళ్తాను, నువ్వు ఎక్కడ తిరిగి నాకు చూపించు, ఏ లాడ్జికి వెళ్ళావో చూపి అని నన్ను చాలా విధాలుగా ఇచ్చేసారు సార్ సిఏ గారు. ఎస్పీ సార్ నుంచి కాల్ వచ్చినా సరే వాళ్ళు అబ్బాయి సైడ్ నుంచే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నాకు న్యాయం చేసినట్టు కనిపించట్లేదు సార్ అసలు కూడా.